హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి నాగ్ని. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొట్టమొదటిగా న్యూజిలాండ్ 251 పరుగులకి 7 వికెట్లు. అయితే రచిన్ రావుని అద్భుతమైన డెలివరీతో బౌల్ చేశాడు కుల్దీప్ యాదవ్. అలాగే విలియమ్సన్ కూడా ఎల్బీ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో బ్రాస్వెల్లో 50, డారెన్ మిచెల్ కూడా 50 కొట్టాడు. అయితే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తికి 1 వికెట్టు, రవీంద్ర జడేజాకి 1 వికెట్టు, 1 రన్అవుటు, మహమ్మద్ షమికి 1 వికెట్ పడింది. అయితే ఈ మ్యాచ్లో రచిన్ బౌల్ చేయడం అద్భుతంగా డెలివరీతో కుల్దీప్ యాదవ్ బాగా బౌల్ చేశాడు. ఈ మ్యాచ్కి హైలైట్. అయితే చేజింగ్లో మన వాళ్ళు 252 టార్గెట్తో బరిలో దిగుతున్నారు. అయితే రోహిత్ శర్మ అండ్ గిల్లు చాలా అద్భుతంగా ఆడారంటే, ఒక 50 పార్ట్నర్షిప్ ఇచ్చారంటే మనదే. తర్వాత చేజింగ్ మాస్టర్ ఎలా ఉన్నారు, కోహ్లీ చాలా పడతాడు. ఇంకొక 46 పరుగులు చేస్తే గేల్ రికార్డు బద్దలు కొడతాడు. ఇప్పుడు దాకా గేలు 780 పరుగులు చేశాడు. కోహ్లీ 746 పరుగులు చేశాడు ఈ ఛాంపియన్ ట్రోఫీలో, మొత్తం టోటల్ ఛాంపియన్ ట్రోఫీలో. అయితే ఇంకొక 46 పరుగులు చేస్తే గేల్ రికార్డు బద్దలు కొడతాడు. అదేవిధంగా ఇంకొక 50 రన్స్ ఆడితే 800 పరుగులు చేస్తాడు. మొట్టమొదటి ఛాంపియన్ ట్రోఫీలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ వెళ్తాడు. గోల్డెన్ బ్యాట్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. జై హింద్.